అనకాపల్లి జిల్లా పరవాడకు చెందిన ఓ మహిళ తన సోదరి మిస్ అయిందని ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఫిర్యాదు చేసిన మహిళ సోదరి ఆచూకీని కనుగొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు తెలియజేశారు. అనకాపల్లి జిల్లాలో ఉన్న ఓ కోళ్ల ఫామ్లో పనిచేస్తున్న క్రమంలో ఆమెకు ఒక యువకుడు పరిచయమయ్యాడని, అది కాస్త ప్రేమగా మారి అక్కడ నుంచి వారిద్దరు కూడా పారిపోయారని పోలీసులు వివరించారు. వారిని ట్రేస్ చేసి పట్టుకున్నామని అన్నారు. యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. వాళ్ళు పోలీసులు కలిపి ట్రేస్ అవుట్ చేశారు. తర్వాత అమ్మాయి సిస్టర్ పోలీస్ స్టేషన్లో మైనర్ గర్ల్ తను చెప్పినటువంటి విషయాల్ని వాళ్ళకి తల్లిదండ్రులకి చెప్తే కంప్లైంట్ మళ్ళా ఇంకొక రిపోర్ట్ ఇచ్చింది. మా సిస్టర్ మైనర్ కాబట్టి ఆ అమ్మాయిని శారీరక అనుభవించినటువంటి వ్యక్తి పైన చర్య తీసుకోమని ఇచ్చినటువంటి రిపోర్ట్ని మేము పోక్సో రేప్ కేసు కింద సెక్షన్ ఆర్డర్ చేసి దర్యాప్తు చేస్తాము. పోక్సో కేసు యాజ్ ఎ డిఎస్పీగా నేను దర్యాప్తు చేసి ఎక్కడైతే వాళ్ళు కలుసుకున్నారో అక్కడ ఆ విట్నెస్లను కూడా ఎగ్జామ్ చేసాము. ఈ అమ్మాయిని హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది. అయితే ఎంక్వైరీలో ఆ అమ్మాయి తన ఇష్టపూర్వకంగానే కలిశానని చెప్తా ఉంది. మైనర్ కన్సెంట్ ఈజ్ నాట్ వ్యాలిడ్ కాబట్టి అతని వయసు వచ్చి సుమారు 30 సంవత్సరాలు, ఈ అమ్మాయి వయసు వచ్చి 15 సంవత్సరాలు. కన్సెంట్ ఈజ్ నాట్ వ్యాలిడ్ కాబట్టి అతని చట్ట ప్రకారం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. ఇది కొన్నొకసారి వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలియకపోవటం వల్ల ముద్దాయిలు పెట్టేటటువంటి ప్రలోభాలు కానీ ఇతరితర కారణాల వల్ల కానీ విక్టిమ్స్ ఒక్కొక్కసారి వాళ్ళకి అక్యూజ్డ్కి లోపడటమో లేకపోతే ఈ యొక్క సెక్చువల్ అబ్యూజ్కి గురి కావటమో జరుగుతూ ఉంది. ఇతన్ని మేము పొటెన్షియల్ కూడా పంపించడం జరుగుతుంది. ఈవేళ సాయంత్రం 3 గంటలకు పరవాడ సెంటర్లో ముద్దాయిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చామండి. ఇప్పుడు కోర్టుకి పంపిస్తున్నాము. ఈ అమ్మాయిని కూడా మెడికల్కి పంపించాము. దిస్ ఇస్ ద కేస్ బ్యాచ్. ప్రస్తుతం అయితే అనకాపల్లి ఏరియాలో